సంబంధించి పూర్తి అప్డేట్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రెండో దశ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ అయితే ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ అయితే కొనసాగింది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉండడంతో అయితే అధికారులు వారందరికీ కూడా టోకెన్లు అయితే జారీ చేశారు. టోకెన్ల వారీగా ఇటు ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించే దిశగానైతే అధికారులు అయితే పూర్తి స్థాయి అయితే చర్యలు అయితే చేపట్టారు. ఇటు మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే పోలింగ్ అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. 2 గంటల నుంచి ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 514 గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే రెండో దశలోనైతే ఇటు పోలింగ్ అయితే కొనసాగింది. దాదాపుగా ఇప్పటికే రెండో విడతకు సంబంధించి 30 జీపీ స్థానాలు అయితే ఏకగ్రీవంగానైతే ఎన్నుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి విడతలో కూడా 59 జీపీలు కూడా ఏకగ్రీవమైన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిన్న చదురుమదురు ఘటనలు తప్ప పెద్దగా పోలింగ్ కేంద్రాలు అయితే ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు అయితే తారసపడిన సందర్భాలు అయితే లేవు. రెండో విడతలోనైతే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశాంత వాతావరణంలోనైతే పోలింగ్ అయితే కొనసాగింది. సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నటువంటి 72 పోలింగ్ కేంద్రాల పైన అయితే ఇటు అధికారులు అయితే ప్రత్యేక దృష్టిని ఏర్పాటు చేశారు. ఇటు వెబ్ కాస్టింగ్ ద్వారా, అంతేకాకుండా ఇటు మైక్రో అబ్జర్వర్లను పెట్టి కూడా ఎక్కడ కూడా పోలింగ్ కి ఇబ్బంది కాకుండానైతే అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు. 2 గంటల నుంచి ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. అయితే చిన్న జీపీలకు సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల గెలుపులు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే ఈ రోజు రాత్రి లేదా అర్ధరాత్రి వరకు ఇటు అభ్యర్థులు ఎవరు గెలిచారనేది కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మొదటి విడతతో పోల్చుకుంటే మాత్రం రెండో విడతలో మాత్రం భారీగా పోలింగ్ అయితే నమోదైంది. ఇటు అభ్యర్థులు కూడా ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లాంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా గ్రామాలకైతే రప్పించారు. వారందరితోటి కూడా ఓట్లు అయితే వేయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ఇటు పల్లెపోరితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది జీపీ ఎన్నికల్లో మాత్రం భారీగానైతే ఓటింగ్ శాతం అయితే పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం మరి ప్రధాన పార్టీలైనటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీల్లో ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందంటే కూడా ఇటు నేతలు అయితే అంచనాలు అయితే వేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని చూపెట్టినప్పటికీ కూడా మరి రెండో విడతలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ 50% కంటే ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు గెలుపొందుతారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. మొదటి విడతకు సంబంధించి రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అయితే కొనసాగింది. ఈ రెండో విడతలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేకుంటే బీజేపీ పార్టీ ఉంటుందా అనేది ఒక ఇంత ఆసక్తిగా ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 సెగ్మెంట్లలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా తన హవానైతే కొనసాగించలేదు, తన మార్కును కూడా చూపెట్టుకునలేదు. 4 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ అనుకున్నన్ని స్థానాలను అయితే గెలిచిన దాఖలాలు లేదు మొదటి విడతలో. మరి రెండో విడతలో మరి ఇటు పల్లెపూరులో ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారనేది ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత అయితే తేలనుంది. పూర్తిగా అభ్యర్థులకు సంబంధించినటువంటి భవితవ్యం అయితే ప్రస్తుతానికి బ్యాలెట్ బాక్స్ లోనైతే నిక్షిప్తమై ఉన్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. సోని, వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.